భూమి కోసం ముక్తి కోసం మాతృభూమి విముక్తి కోసం ఆనాడు జరిగినటువంటి పోరాటం గత చరిత్ర అందరికీ తెలిసిందే. భారతదేశానికి 1947 ఆగస్టు 15 సంవత్సరం వచ్చినప్పటికీ ఇక్కడ హైదరాబాదు సంస్థానం నైజాం రాచరిక పాలనలో రజాకార్ల కడసాయిగల్లో ఈ రాజ్యం ఉంది. ఆనాడు ప్రజలు ఏదైతే రజాకార్లు చేసినటువంటి దమనకాండకు వ్యతిరేకంగా తిరగబడుతున్న సందర్భంలో సిపిఐ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆనాడున్నటువంటి హైదరాబాదు సంస్థానంలో తిరుగుబాటు చేయడం జరిగింది. దాంట్లో రావి నారాయణ రెడ్డి గారు, మగ్దుం మొయినుద్దీన్ గారు వీళ్ళు ఒక పిలిపివ్వడం జరిగింది. బాంచందొర అని కాల్మొక్త అని చెప్పేసి అన్నటువంటి ప్రజలతోటి బందూకులు పట్టించినారు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు. ఆ స్ఫూర్తితోటే తెలంగాణ పోవడం చేయడం జరిగింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత సెప్టెంబర్ 11 నాడు 1947లో ప్రారంభించి 17 సెప్టెంబర్ 1947లో భారతదేశంలో విలీనంతో ఈ కార్యక్రమం ముగిసిందని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ ప్రకటించింది. ఏదేమైనా కానీ ఆనాడు త్యాగాలు చేసినటువంటి కామ్రేడ్స్ దాదాపు 4000 మంది వారి ప్రాణత్యాగ ఫలితమే ఆనాడు వెట్టిచాకి విముక్తి కావచ్చు, భూ పంపిణీ కానీ జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. ఏదేమైనా ఈనాడు ప్రభుత్వం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయము. అదే సమయంలో ఈరోజు నామకరణం చేశారు రేవంత్ రెడ్డి గారు. ఈ నామకరణం సంబంధించి ఏదైతే ఉన్నదో ఆ నామకరణాన్ని కూడా సాయుధ రైతాంగ పోరాట దినోత్సవంగా జరపాలని చెప్పేసి సిపిఐ పార్టీగా మరోసారి కోరుతూ, ఏదేమైనా భవిష్యత్తు కాలంలో ఈ పోరాట స్ఫూర్తితోటి ఇలా ఆర్మూలు జరుపుకున్నటువంటి సభ స్ఫూర్తితోటి ప్రజా సమస్యలపైన ప్రజలు సిద్ధం కావాలని, కార్మికులు సిద్ధం కావాలని సందర్భంగా సిపిఐ పార్టీగా కార్యకర్తలను మరోసారి తెలియపరుస్తా ఉన్నాం. తెలంగాణ రైతాంగ సాయుధ తిరుగుబాటు 1946లో మగ్దుం మొయినుద్దీన్, రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి గారు సిపిఐ పార్టీ అగ్రనాయకులు ఆ రోజు తెలంగాణలో జరుగుతున్న వెట్టి చాకిరీ, దోపిడీ, భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం ఆ రోజు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్న క్రమంలో 1946లో వీళ్ళు ఈ దోపిడీ వర్గాలకు, నైజాం పాలనకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు చేయండి అని పిలుపునిచ్చిన ఆ నాయకులు మరి ఆ పిలుపులో భాగంగానే మరి అనేక రకాలుగా తెలంగాణ ప్రాంతంలో ప్రధానంగా మహారాష్ట్రలోని 5 జిల్లాలు, కర్ణాటకలోని 3 జిల్లాలు, తెలంగాణ పరిధిలోని 8 జిల్లాల్లో ఆ రోజు విస్తృతంగా ఉద్యమం నిర్వహిస్తున్న సందర్భంలో 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నైజాం ప్రభువు నేను స్వతంత్రంగానే ఉంటానని చెప్పి 16 నెలలు తాను ఈ తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ కేంద్రంగా వేసుకొని ఆనాడు పరిపాలించిండు. కనుక ఆ రోజు కమ్యూనిస్టులు నైజాం పాలనకు వ్యతిరేకంగా అప్పటికే తెలంగాణలో సాయుధ తిరుగుబాటు నిర్వహిస్తుంటే ఈ తిరుగుబాటు అనేది 3000 గ్రామాలను విముక్తి చేసి 4500 మంది మరణం పొంది 10 లక్షల ఎకరాల్లో పేదలకు వంచిన చరిత్ర కలిగిన పార్టీ. ఆ సందర్భంగా నైజాం ప్రభువు భారత ప్రభుత్వానికి లొంగిపోయి లోపాయికారి ఒప్పందం చేసుకొని ఆ రోజు 1948 సెప్టెంబర్ 17వ తారీఖు నాడు భారత యూనియన్లో మన తెలంగాణ ప్రభుత్వం ఆనాడు విలీనమైన పరిస్థితి. కనుక ఆ రోజు నుండి ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రంలో దోపిడీకి వ్యతిరేకంగా నీళ్లు, నిధులు, నియమాలు, ఉద్యోగాల దానికి అనుకూలంగా ఉద్యమాలు నిర్వహించి 1967లో, 69లో అట్లాగే మళ్ళీ మనకు తెలంగాణ వచ్చే వరకు అనేక మంది అమరులయ్యారు. ఆ అమరుల త్యాగాల ఫలితంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ రాష్ట్రంలో మళ్ళీ
దొరల పాలన ఈ 10 సంవత్సరాలు చూసాం. దోపిడీ అనేది ఏ విధంగా ఉంటుంది, కబ్జాలు అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చూసిన తర్వాత మనం ఆ రోజు నుండి ఈ రోజు వరకు తెలంగాణలో ఈ సెప్టెంబర్ 17ను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి. ఎందుకంటే పక్క రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు ఈ సెప్టెంబర్ 17ను వాళ్ళు అక్కడ విలీన దేశం తెలంగాణ రాష్ట్రంగా ఆనాడు పండుగలు జరుపుకుంటున్న పరిస్థితి ఉంటుంది కనుక మనసుగా జరపమని కోరాం. కానీ నిన్ననే రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు అధికారికంగా మేము నిర్వహిస్తామని. ఇది శుభసూచకము. ఎందుకంటే ప్రజలంతా తిరుగుబాటు తెచ్చుకున్న తెలంగాణలో అధికారికంగా ఇవాళ నిర్వహిస్తామన్నది అభినందనీయం. దీన్ని స్వాగతిస్తున్నాం. కనుక అనేక సమస్యలతో కూడిన ఈ తెలంగాణలో ఇలా ప్రభుత్వాలు ముందుకోవాలంటే మరి కమ్యూనిస్ట్ పార్టీలు సూచించిన విధానంగా మరి ముందుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే అనేక రకాలుగా భూమి అనేది పెండింగ్లో ఉంది, పేదలకు ఇల్లు లేవు. మరి ఇవన్నీ సమస్యల మీద సిపిఐ పార్టీ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంది. ఒకంతకు ప్రభుత్వం సపోర్ట్ చేస్తూనే ఈ ప్రభుత్వము చేస్తున్న అవినీతి కార్యక్రమాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అందుకోసం ఇవాళ మేము కోరుతున్నాం ఈ కబ్జాదారులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన హైడ్రాను ఇవాళ స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా కబ్జాకు గురైన భూములను తీసి పేదలకు ఇవ్వాలి. అట్లాగే ప్రజలకు అనుకూలంగా ఏవైతే వర్తిస్తాయో వాటిని మరి అట్లా కట్టడానికి కోసం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కనుక ఈ తెలంగాణ వారోత్సవాల సభలు నిన్నటి నుండి 17వ తారీఖు వరకు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడం జరుగుతుంది. అదే కాకుండా 23వ తారీఖు నాడు హైదరాబాద్లో పెద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఇంకా తెలంగాణ అభివృద్ధి కోసం జరిగే ఉద్యమంలో సిపిఐ పార్టీ ముందు బాగా నిలబడతామని తెలియజేస్తూ మరి ఈ పోరాటంలో ప్రభుత్వం కనుక ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం కోసం మన అంతు శాశక్తుల మనం కృషి చేయాలి. ఒకవేళ ఏదైనా ప్రభుత్వానికి సంవత్సరాలు టైం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇప్పటికే 10 నెలలు అవుతుంది కనుక ప్రభుత్వం మనం ఆచితూచి అడగాల్సిన సమయము. కనుక ప్రభుత్వము ఇచ్చిన హామీలను ప్రధానంగా రైతులను ఆదుకోవడం కోసం ఇచ్చిన హామీలను మరి అమలు చేయడం కోసం కృషి చేయాలని కోరుతూ ఈ తెలంగాణ సాహిత్య పోరాటాలను మరి పెద్ద ఎత్తున ప్రభుత్వము మరి 17వ తారీఖున నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం.